హాయ్ గాయ్స్, ఈరోజు ఇంట్లో చెప్పుకుండా నేను వచ్చేస్తాను. పనుకో ఉండరు, ఇంక తెలిసిపోయింది వాళ్ళకి. పోతానే ఉంటాడు వీడు ఆడుకోవద్దని అని చెప్పి. టైము కరెక్ట్గా 4:05 అవుతుంది. 10 నిమిషాలు తక్కువ 4:50 అవుతుంది. పోతా ఉంటా, కదిరిపోతాండి ఈరోజు. కదిరిస్తాను, ఈరోజు కవర్ చేద్దాం ఇన్షాల్లా. టికెట్లకు డబ్బులు లేదు, ఫోన్పే అవుతుంది అంటాను. పేటిఎం చూద్దాం. ఇంకోటి ఏమంటే రేపు మళ్ళీ ఆడిపోదాం అనుకుంటాను. ఆడికి తెలుసా కౌ మార్కెట్ పోతే ఈ రెండు కలిపి పెడతా. మా వీధులు ఇట్లుంటాయి, ఏదో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ పర్వాలే. బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినా కానీ 5:10కి బస్సు. ఇప్పుడు టైం ఇంకా 5 కాల. అకౌంట్లో డబ్బులు తీసుకుందాం పండి, క్యాష్ ఫోన్పే వర్క్ అవుతుంది అన్నారు. ఎందుకైనా మంచి సేఫ్టీకి 100-200 తీసి పెట్టుకుందాం. బ్యాంక్ ముందరే ఉంది, పోయి తీసుకుందాం. ఈడే ముందర ఏటీఎం స్టేట్ బ్యాంక్ది, ఇది ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. 200 తీసుకుందాం క్యాష్. ఏందిరా నాయన, ఇక్కడ క్యాష్ ఇస్తా అంటే పేపర్లు ఇస్తాను లేదంట అంది. ఒక దాంట్లో వచ్చి రాలా క్యాష్, ఇంకో దాంట్లో వచ్చి రిక్వెస్టెడ్ అమౌంట్ నాట్ అంటుంది. 200 ఇస్తా అంటే రాలా. ఇంక సరేలే పోదాం బండి, ఫోన్పే చూద్దాం. ఇక్కడ కరెక్ట్ క్యాష్ 50 రూపాయలు ఉంది, ఎక్కువ లేదు. ఆయన ఫోన్పే యాక్సెప్ట్ చేస్తే పర్వాలే. మొన్న చెప్తా ఉండే ఆ పిల్లర్ నుంచి వచ్చేటప్పుడు ఫోన్పేలు ఉంటే పెట్టుకోండి, లేదంటే క్యాష్ చిల్లర ఉంటే పెట్టుకున్నాను. చూద్దాం అవుతుంది అనుకుంటాను. అడిగి ఎక్కుదాం. కొత్తకోట బస్సు వచ్చింది. ఇప్పుడు 5 అవుతుంది ఆ టైము. 5:10 అవుతుంది. ఇంకా వస్తాయి, ఇంకా బస్సులు వస్తాయి. కదిరి ఇది ఒక బస్సు వచ్చింది, ఎక్స్ప్రెస్. ఇక్కడ ఈ పక్క నుంచి వస్తానే ఉన్నాం, మదనపల్లి పోతాను బస్సు. కడప వచ్చింది, ఎక్స్ప్రెస్లో వస్తాను. ఏం ఆర్డినరీలు రాలే. నేనైతే ఆర్డినరీలు వచ్చా. ఏమవుతుందో ఏమో. ఊరికి ఆడపోయి చెల్లిమంట కాసుకుంటా అంటే ఒక బస్సు వెళ్ళిపోయి ఆర్డినరీ. ఆడ ఫోన్పే చేసి 100 రూపాయలు క్యాష్ తీసుకుంటే ఆ లోపల వెళ్ళిపోయా. ఏందిరా నాన్న 5 అన్నారు ఈడే ఎప్పుడు నేను పోయేది ఇంకా. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్, ఏమంటే ఫస్ట్ వచ్చిందని పట్టుకోండి, వదలొద్దండి స్వామి. ఏదైనా కానీ, అది పెళ్ళాం కానీ వైఫ్ ఏదైనా కానీ లవర్ కానీ, ఫస్ట్ వచ్చిన దాన్నే పట్టుకోండి, వదలొద్దండి. మళ్ళీ లేట్ అవుతుంది, 2వ 3వది వచ్చేదానికి కష్టపడతారు. ఓపిక ఉండదు. నాకైతే అస్సలు ఓపిక లేదు. బస్సు రాలా చూడండి. ఫస్ట్ వచ్చిన దాన్ని పెట్టుకుని వెళ్ళిపోయిండే, ఈ టైంకి వెళ్ళిపోయిండే మా దగ్గర. పైన వెళ్ళి బస్సు అయితే ఎక్కేసినా. ఫోన్పే అయితే 85, క్యాష్ అయితే 80. అందుకని ఫోన్పే చలి ఎక్కువ ఉందిరా నాయన. చూడండి కాళ్ళు వణకుతాండ, చలికి బాగుంది చూడండి. ఏరు పోతుంది. చూడండి ఏమాత్రం ఉందో, ఏ రోడ్లు కనిపి. జీమాన్ సర్కిల్ అంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసినా చక్కగా పోలా బండి. పొగలేదు కాబట్టి బాగుంది క్లైమేట్ అంతా. బాత్రూమ్ అర్జెంట్ ఉండే అప్పటి నుంచి, కానీ ఇప్పుడు ఏం రాలేదు. లేకపోతే గుర్తుపెట్టుకోండి, జీమాన్ సర్కిల్ స్ట్రైట్ మనం సంతకోవాల్సింది. చక్కగా ఒకటే రూటే, చక్కగా పోయి రైల్వే గేట్ ఉంటుంది, దాని కింద నుంచి బ్రిడ్జ్ సైడ్కి పోవాలి, లెఫ్ట్కి పోవాలి. అల్హమ్దులిల్లా కాలకృత్యాలు అయితే అయిపోయినాయి. పోతాండ ఇంకా పోలా. 7:30 అయింది టైం. ఇంతకుముందు వారు 7:30కి ఒక వీడియో అప్లోడ్ అయ్యిందా. ఆ బస్సు కొంచెం టైం అడ్జస్ట్మెంట్ ఉండదు, సరిపోలా. అందుకని కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి వచ్చేస్తాయి గొర్రెలు, కొనుక్కొని వచ్చినారో ఏమో తెలియదు. పోతా ఉంటాను. బండిలో అయితే 300 పెట్రోల్ పోయించాలా, మళ్ళీ ఖర్చులు 50-100 వస్తుంది. అదే మనం టికెట్లు అయితే 160 రూపాయలు, 50 రూపాయలు తిండికి పోయినా 200-250లో కవర్ చేసుకోవచ్చు అట్లా. ఎగ్జాక్ట్గా ఇది గుర్తు పెట్టుకోండి. రైల్వే పైన రైలు పోతుంది, రైల్ రోడ్డు ఉంది, దాని కింద రైట్కి ఇట్లా తీసుకుంటే ఆయన అల్తాఫ్ అన్న పెళ్ళికి పోయింటాం అప్పుడు మేము. అప్పుడు ఒకసారి వచ్చింటే, మళ్ళీ మొన్న వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇది రాజంపేట రోడ్డు అంటారు. స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలా. చలికి వణకుతాండే చేతులు, మళ్ళీ దారుణంగా ఉంటారు నాయన. చేతులు వణిగిపోతాయి వీడియోలు తీసుకోవాలంటే. ఆడికి పోయి ఎట్లా చేయలేమో. ఈడే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకొని చక్కగా ఈడ ఈ అంగిట్లు ఉంటాయి, లెఫ్ట్ తీసుకొని చక్కగా పోవాల. ఇది అంగిటి గుర్తు పెట్టుకొని ఈడే చక్కగా పోవాలి, ఇట్లా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్. ఫైనల్లీ సంత అయితే అయిపోయింది. పోతాండా వీడియో ఒకటి అయితే అప్లోడ్ చేసిన. వెనకాల పుంజుల సంత కూడా ఉంది, అది కొంచెం కవర్ చేసిన, ఎక్కువ కవర్ చేయలేదు. ఎందుకంటే అది అసలు పెట్టకూడదు. చూస్తా ఛాన్స్ ఉంటే పెట్టుకునే మళ్ళీ ఫ్యూచర్లో కొన్ని కవర్ చేయను. అవన్నీ మెమరీ కార్డులు ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకోవాలా. చాలామంది మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఒకటేలే కరెక్ట్గా ఒకటైతే నాకు భలే అంటే వాళ్ళు చెప్పే విధానం నచ్చలా నాకు. కొట్టేకే వచ్చినట్లు చెప్పినాడు ఒకడైతే. వాళ్ళంతా పర్వాలేదు, బాగానే చెప్పినారు. రేట్లంతా 3 వీడియోలు వచ్చినాయి అంతే, సార్లే 3 వీడియోలు.
చేసుకుంటా ఉన్నా ఒక వీడియో ఎడిట్ అవుతాను. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను అయిపోయింది భోజనము. ఇప్పుడైతే ఇంటికి పోతాను. కదిరిలో ఇప్పుడు నేనైతే రిటర్న్ ఇంటికి పోతాండా. ముందర పోయి బిర్నా పోవాలా. నాటుకోళ్ళు ఎన్ని ఉన్నారు ఇక్కడ. చక్కగా పోయి బస్ ఎక్కేద్దాం. వచ్చేసారు బంగాళ 9:30 అవుతుంది టైం. వెళ్ళిపోతాం. వచ్చే నా ఫ్రెండ్స్ ఇంటికి పోతాండా. కాలేజ్ లేట్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ ఆబ్సెంట్ పడిపోయింది ఆయన. రేపు పుంగనూరు పోతే బిన్న వచ్చేస్తాలే. ఈరోజు ఎట్లా ఆప్షన్ పెట్టారు ఫస్ట్ పీరియడ్. ఇప్పుడు టైం అజా ఇచ్చినారు. 5:40 అవుతుంది. 5:40 పుంగనూరు పోదాం. ఇన్షాల్లా ఆడుండే వేసుకొని చెల్లికి పోదాం. 5:50 అయితే పెట్రోల్ కొద్దిగా చూసిన ఎవరు లేరు ఏడా. నేనేం ఫుల్ కవర్ వేసిన. పెట్రోల్ లేదు. పట్టించల్లా లేకపోతే ఎట్లా చెప్పండి. పెట్రోల్ బంకులో 24 అవర్స్ ఉంటున్నా. ఎవరు లేరు. మొత్తానికి వీడైతే ఉన్నారప్ప. పట్టేసుకుంటున్నాము. చూడండి మంచి అబ్బా. చేతులు వణికిపోతాయి. చేతులు చలికి ఫ్రీజ్ అయిపోతాయి. బండి అది ఇక్కడ ఆపినా. టీ తాగుదామని టీ షాప్ ఒకటి అంతా ఇక్కడ ఆపిన. గ్లౌజులు వేసుకున్నా చలికి వణకుతాండే. ఇది వేసుకున్న కాళ్ళు అయితే షూలు వేసుకున్నా అయినా కూడా వణకుతాండే. దరిద్రం. లెట్స్ హ్యావ్ ఎ టీ. కప్ ఆఫ్ టీ. అయితే వచ్చిన షాక్ అయిపోయినా నేను. షాక్ అయిపోయి వీడియోలు తీసుకుంటాను. ఇంకా అట్లున్నది సందు కూడా. ఫ్రెండ్స్ అంతా అయిపోయింది. ఇంటికి పోతున్నాను. వీడియోస్కి ఏమో తీసాను కదా. There is a dog with 2 puppies. She is crossing the road, so I slowed her bike. Otherwise, going to the donkey crossing road. Suddenly I came. If I did not see, just crashing. That's it. Jelly in account cakes. Jelly ki denge. Wow, shit boys. Full cold climate. My lips, legs, worst fellow. Oh, super cold baby. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసినాను. వీడియో అయితే అప్లోడ్ చేసిన అప్పుడే. ఇంకా 3 వీడియోలు ఉన్నాయి అప్లోడ్ చేయాలా. ఏం వ్యూస్ తక్కువ వస్తున్నాయి. దీంట్లో అప్లోడ్ చేద్దామా, కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామని ఆలోచిస్తూ ఉండా. చూద్దాం. సరే ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఎవరి వీడియోలో పోయి కామన్. ఎందుకంటే నాకు వచ్చేసంట్లోనే కాలేజ్ టైం అయిపోతుంది. వెళ్ళిపోతాండా. అందుకని చెప్పి ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి ఇప్పుడెంత 3:30 ఏమో అవుతుంది టైం. 3:30 పోయి వెళ్ళుకుంటా ఉండా. అబ్బా ఇది నా పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఎవరు రాకూడదు. మళ్ళీ వ్యూస్ రావు. ఏం చేసేది. హాయ్ గాయ్స్, పొద్దున్నే 7 అవుతుంది టైం. చూడండి మా ఇంటి దగ్గర ఏమంతా పొగమంచుందో ఏం కనిపించలా. చూడండి ఇది పరిస్థితి. మా అమ్మ గుడ్డలు పొద్దున్నే ఉతికి ఆరేసింది. మినీ గార్డెన్ లాగా ఒకటి అప్లోడ్ అయింది ఈరోజు. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే కొందరు ఈ పిందెలు చిన్నవి కాయలు ఉంటుంటే పిక్కొని వెళ్ళిపోతుంటారు. ఆడికి కవర్ చేసిన. ఆడ ఒకటి ఉంది కనిపిస్తుందా. అట్లా ఇక్కడ ఉంటే చాలా వరకు పిక్కొని వెళ్ళిపోయినారు. నేను వరకు కొన్ని కవర్ చేసి ట్రై చేసిన. అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందా. పిక్కొని వెళ్ళిపోతున్నారు. దాన్ని కవర్ చేసుకోవాలి. మళ్ళీ కాయలు రావు. ఆల్రెడీ అప్పుడు సంక్రాంతికి అయితే చాలా పూలు పిక్కొని కూడా వెళ్ళిపోయినారు. వంకాయలు ఏమో కాయలు అబ్బా. 2 కాయలు ఏమో చిన్న కాసి అంతే. మళ్ళా చూడండి భలే బాగుంది. పొద్దున్నే పొయ్యిలు తీసుకుంటా ఉంటా నేను. సీజ్ ఫైర్ ఎందుకో ఎట్లా ఉంది. 7:30 అవుతుంది టైం. ఇంకా అట్లే ఉంది. 13 దేకో జరా 27,500 దర్గాకి వచ్చినాము. అల్లే ఉంది. ఈ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఉరుసేమో ఫ్రెండ్స్, నాకు తెలీదు. ఈ నుంచి మదనపల్లి వ్యూ చూపిస్తా చూడండి. ఇదంతా మదనపల్లి. చూడండి ఎంత బాగుందో మదనపల్లి. కనిపిస్తుందా అంతా మదనపల్లి.
నేను మా నాయన వచ్చినాము ఏది 2-3 వీధులు తప్పిపోయి ఎట్లెట్లో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ నుంచి చూడండి, లోపల తీయద్దంటారు వాళ్ళు, వద్దులే జస్ట్ క్యాజువల్గా ఒక 2 నిమిషాలు అంతే, ఎక్కువ వద్దు. బాగుంది కదా. ఆల్రెడీ దీని ఫుల్ వీడియో నేను పొగల్లో చేసిన, ఇప్పుడు ఉరుస్తానని వచ్చిన చూద్దాం. భలే ఉంది కదా, బాగుంది. అయిపో లైట్లు గిట్లు వేసి డెకరేషన్ చేయన్నారు, అదే జరుగుతుంది. చిలిగింగా చలో అందరికి అలో నైలే మాకు చిలిగింగ్ చలో. చూడండి చక్కగా పోవాలా, జీమాన్ సర్కిల్ దగ్గర దిగేసి చక్కగా పోయి లెఫ్ట్ తీసుకోవాలా. ఫేమస్ కదర్లో బాగా 40 రూపాయలు తీసుకోవాలి. చెప్పినా కదా గుడ్డు ఇస్తాడని, బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది. గుడ్డు కూడా ఇస్తాడు, 40 రూపాయలే. కదిరి బాయ్ కదిరి. మంగళవారం వచ్చే ట్రై చేద్దాం. మన కదిరి బాగానే ఉంది సంత అంతా. లేట్ అయిపోయింది, నెట్ రాలా ఇంటికాడ, అందుకని ఇట్లా పోతాండి. నెట్ వస్తాండి నిలబెట్టేసి కాలేజీకి పోకుండా 5 నిమిషాలు ఉందిలే పోతాను నేను. ఆపేసి వీడియో అప్లోడ్ చేసుకుంటా ఉన్నాయి. ఇది నా పరిస్థితి. చేతులు వనదా ఉన్నాయి, బండి వేసుకొని వస్తే బూస్ట్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ శైలికి సంబదాన్ని 20 రూపాయలు అయినమ్మా. పొద్దున్న వచ్చినాయని చెప్పి ఇంకా పొంగనూరు పోలా. లెట్స్ హ్యావ్ ఎ రైడ్, మార్నింగ్ రైడ్. బాగుంది కలర్ అంతా. ఫ్రెండ్స్ పోయింది వేసురాలా ఇన్షా అల్లా ఛానల్ కొత్తది పెట్టాలనుకుంటున్నా, సపోర్ట్ చేయండి కొంచెం. ఒకవేళ కొత్తది పెడితే ఛానల్ లింక్ ఇస్తా, లేదంటే ఇన్షా అల్లా ఆ ఛానల్లో అయినా ఉండొచ్చు, లింక్ ఇస్తా.